నమస్కారం. నేను చందు. డిగ్రీతో బ్యాంకుల్లో కొలువులు, క్లర్క్ పోస్టులు మొత్తం ఖాళీలు 6128 ఐబీపీఎస్ నుంచి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? భద్రమైన కొలువు, ఆకర్షణీయమైన జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశం, వీటన్నిటి సమాహారమే ఐబీపీఎస్ విడుదల చేసిన బ్యాంకు క్లర్క్ పోస్టులు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా ఎట్లున్నాయి చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిఆర్పి క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 6128 ఉన్నాయి. తెలంగాణలో 104, ఏపీలో 105 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు క్లర్కులు ఎవరు అర్హులు అనంటే అర్హతలు 2024 జూలై 1 నాటికి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేకపోతే బోర్డు నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ సిస్టమ్స్పై ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. దీనికి సంబంధించి అభ్యర్థులకు కంప్యూటర్ ఆపరేషన్స్ లేకపోతే లాంగ్వేజెస్లో సర్టిఫికెట్, డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. లేదా కంప్యూటర్ ఐటీ ఒక సబ్జెక్టుగా హై స్కూల్ లేదా కాలేజీ ఇన్స్టిట్యూట్లో చదివి ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం కూడా ఉండాలి. వయసు 2024 జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పిహెచ్సీలకు 10 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ 2 దశల్లో ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ ఆన్లైన్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. పరీక్ష కాల వ్యవధి గంట. ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టుల సంఖ్యను బట్టి మెయిన్కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ ఇది కూడా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. దీనిలో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 160 నిమిషాలు. నోటు: రాష్ట్రం నుంచి పరీక్ష రాసే అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ లేదా తెలుగు లేదా ఉర్దూ భాషలో రాయవచ్చు. నోటు ఇంకోటి, ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. కాబట్టి ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోత విధిస్తారు. తుది ఎంపిక మెయిన్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముఖ్య తేదీలు: దరఖాస్తు ఆన్లైన్లో వేసుకోవాలి. చివరి తేదీ జూలై 21. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టులో ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది. వెబ్సైటు ibps.in కెరీర్స్. ఇది డిగ్రీతో బ్యాంకుల్లో కొలువులు ఐబీపీఎస్ నుంచి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.